హలో ఎవరివన్, వెల్కమ్ టు తులసి ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు మనం పిజియన్ గ్రైండర్లో రైస్ బ్యాటర్ అయినా ప్రిపేర్ చేసుకున్నా చూద్దాం. ఇది వచ్చి రేషన్ బియ్యము ఫస్ట్ వేసాను బౌల్లో. తర్వాత ఇవి ఇడ్లీ బియ్యం అండి, మనకి డిమార్ట్లో దొరుకుతాయి. నేను రైస్ బియ్యం 6 కప్స్ వేస్తే ఇడ్లీ బియ్యం అనేది 1.5 కప్ వేస్తాను. చూడండి, నేనైతే వాడేదైతే రేషన్ బియ్యమే అండి, ఇడ్లీకి కానీ దోశకు కానీ వాడతాను. తర్వాత వచ్చి వాటిలో మనం 1 కప్పు మినింబాలు వేసుకుంటాము. చూడండి వేస్తున్నాను, మీది ఉందే. ఇదిగో నేను అన్ని డిమార్ట్లో తెచ్చుకుంటానండి. మినింబాలు కానీ ఇది ఇడ్లీ బియ్యం కానీ అన్నీ అక్కడే తెచ్చుకుంటాను. ఇవి అన్నమాట. చూడండి, నేనైతే ఎప్పుడు ఇలానే వాడతాను, ఇడ్లీకి కానీ దోశకు కానీ. తర్వాత మనం వాటర్ పోసుకొని బాగా 2-3 సార్లు కడుక్కోవాలి. అలా కడిగితేనే మొత్తం దాంట్లో ఉన్న డస్ట్ కానీ ఏమైనా ఉంటే పోతుంది. బాగా ఇట్లా కలిపి తర్వాత కడుక్కోవాలి, అప్పుడు నీట్గా పోతుంది అన్నమాట. లోపల ఏమైనా ఉంటే ఒక 2-3 సార్లు వాటర్ వేసి కలుపుకోవాల్సి వస్తుంది. మనం బాగా కలిపితే ఎక్కువ వాటర్ అనేది, అందులో డస్ట్ అనేది మనకు పోతుంది ఈజీగా. తర్వాత వంపేసుకుంటాము. తర్వాత నీళ్ళు పోసి ఒక 5 గంటలు కానీ 6 గంటలు కానీ నానబెట్టిన తర్వాత గ్రైండర్కి వేసుకోవాలి. ఇదండి మా గ్రైండరు, పిజియన్ గ్రైండరు. రైస్ బ్యాటరు, ఆటా బ్యాటరు, దాల్ బ్యాటరు, కోకోనట్ గ్రైండర్, మసాలా అన్నీ వేసుకోవచ్చు. 2 లీటర్స్ది 2 years వారంటీ వస్తుంది అనమాట. చూడండి, ఇదైతే ఫస్ట్ రైస్ బ్యాటర్కి, రెండోది కోకోనట్ బ్యాటర్కి. మన గ్రైండర్ అయితే ఇలా ఉందన్నమాట, వైట్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో. దానిలోకి మనకి 2 లీటర్స్ది డ్రమ్ వస్తుంది. లోపల 2 రాళ్ళు ఉంటాయండి ఇరిగేటి గ్రైండర్వి. పైన మనం ఒక లిడ్ పెట్టేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని తర్వాత రైస్ వేసుకోవాలి. ఎందుకంటే అలా వాటర్ వేయకపోతే అది సౌండ్ ఎక్కువ వస్తుంది. దానికోసమని కొద్దిగా వాటర్ వేసి తర్వాత రైస్ వేస్తాము. అలా వేయడం వల్ల గ్రైండర్ అనేది ఆగిపోకుండా రైస్ వేసినప్పుడు మూవ్ అవుతూనే ఉంటుంది వాటర్ ఉండడం వల్ల. చూడండి, అలా కొద్ది కొద్దిగా మనం రైస్ అనేది యాడ్ చేసుకోవాలి గ్రైండర్లోకి. ఒకేసారి వేసామంటే అది రన్ అవ్వదు, కొద్దిగానే వేసుకోవాలి. నేనైతే మ్యాక్సిమం 1.5 కిలో అట్లా వేస్తాను. చూడండి, మన రైస్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు అండి రైస్ బ్యాటర్ మనం ప్రిపేర్ చేసుకోవడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి ఫ్యాషన్ వరల్డ్. తులసి ఫ్యాషన్ వరల్డ్ ప్రతి ఒక్కటి మనం అనేది అప్లోడ్ చేసుకుంటామండి. ఫ్యాషన్ నుంచి మనకు కావాల్సినటువంటి హోమ్ నీడ్స్ కానీ, ఇంకా పర్చేజెస్ కానీ, ఇంకా డివోషనల్ కానీ అన్నీ యాడ్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.